నాకు రిటైర్మెంట్ ముందుకి రిటైర్మెంట్ తర్వాతకి అలాగే అదే బిజీ అమ్మా. రిటైర్మెంట్ ముందు ఎంత బిజీయో రిటైర్మెంట్ తర్వాత ఇంకా అదే బిజీలో. అదే అసలు అందుకనే అంటున్నాను, అంత బిజీగా మీరు ఏం చేస్తారు అని. ఏం చేస్తానంటే నేను మొట్టమొదటి మెంటల్గా ప్రిపేర్ అయింది ఏంటంటే నాకంటూ రిటైర్ అయిన తర్వాత ఏమిటి చేయాలని ఒక పథకం ఉంది ముందే. నాకు ఏదీ లేదంటే కూర్చొని ఒక 4-5 గంటలు నా పని నేను చేసుకోగలను. మిగిలిన ఒక 7-8 రోజులు నిద్రపోయే టైం ఉంటుంది, భోజనాల టైం ఉంటుంది, అందరితో మాట్లాడే టైం ఉంటుంది. ఇలా నా డేకి లోపల లేదు. నాకు ఎవరి గొప్ప నా పూజలో నేను కూర్చుండిపోతాను. అది నా మెయిన్. అది పట్టుకొని నేను ఒక రకంగా వేదం అది నేర్చుకుని వచ్చాను అనమాట నా వయసులోనే. అది అనుష్ఠానం 40 ఏళ్ళు అక్కడ చేసి ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమిటి చేయాలి అంటే నాకు మొట్టమొదట మా దగ్గర ఉంటే వాళ్ళు మీరు రుద్రం చెప్పరా గురువుగారిని అడిగారు. అలా రుద్రం చెప్పడం మొదలెట్టాను. అలా మొత్తం కొంతమంది 30 మంది దాకా చెప్పుకుంటాను. ఇక్కడ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని అందులో చదువుతాం కదా. వాళ్ళు వచ్చి అదేంటి గురువుగారు మీరు నేర్చుకున్నారు, పిల్లలు శ్లోకాలు చెప్పమని అడిగారు. శ్లోకాలు మొదలెట్టాను. అక్కడ కూడా నాకు FM రేడియో వాళ్ళతో చాలా క్లోజ్ ఇంటరాక్ట్ ఉండేది. మీ అందరితో కూడా ఫోన్ చేయడం మొదలెట్టాను. మీరు నాతో నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడం మొదలెట్టాను. అలాగా యువతల మీరు తర్వాత నాకు స్టేజ్ ఎక్స్పీరియన్స్, నాటకాలు వేయడం, చిన్న సినిమాలు అన్నీ పరిచయం ఉంది కాబట్టి ఒకళ్ళు అంకుల్ మీరు మీ వయసుతో క్యారెక్టర్ మీరు చేయరని అడిగారు. సో ఆ వేషం చేయడం, షార్ట్ ఫిల్మ్స్. ఇలాగేంటంటే ఓ పక్క ఫ్యామిలీ, నా పూజ, మేము ముగ్గురం కూరగాయలు చేసుకోవడం, మార్కెటింగ్ మేమే చేసుకుంటాం. తర్వాత టెంపుల్లో శ్లోకాలు చెప్పడం, టెంపుల్లో కార్యక్రమం అంటే వేదం చదవడం, వేదం నేర్పించడం, మీతో మాట్లాడుతూ ఉండడం. ఇలాగా నాకు డేలో మొత్తం ఇట్ విల్ బి బిజీ. అంతే, నాకు ఖాళీ లేకుండానే ఉంటున్నదమ్మా. అంకుల్, ఇందాక మీరు మీ మాటల్లో నాటకాలు సినిమాలు అన్నారు కదా, మీకు ఇండియా నుంచి ఈ నాటకాల్లో సినిమాల్లో అనుభవం అవన్నీ ఇష్టం అన్నీ ఉన్నాయా? 7 ఏళ్ళప్పుడే నా రంగస్థల పరిచయం రానిపోయిందమ్మా. 7 ఏళ్ళప్పుడు 1948 అంటే 1957-58లో ఫస్ట్ నాటకం వేశాను. అలా టికెట్ నాటకాల్లో నన్ను బాలనటుడిగా తీసుకునేవారు. వెళ్ళేవాడిని. మా నాన్నగారు నటుట్ట, అది నాకు అబ్బిందేమో తెలియదు కానీ మొత్తం మీద నాటకాలు వేయడం. తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత మా కాలనీలో థియేటర్ ఉండేది, ఆడిటోరియం. అందులో మొత్తం మేము ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక నాటకం తయారు చేయడం, అది వేసేస్తుండడం. 3-4 నెలలకు ఒక నాటకం వేయడం. దసరా సెలబ్రేషన్స్లోని, వినాయక చవితి నవరాత్రుల్లోని నాటకాలు వేయడం. మన షిప్ యార్డ్ కూడా నాటకాలకి చాలా, మా ప్రేక్షకులందరూ చాలా లైక్ చేస్తారు నాటకాలన్నీ కూడా. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. నాటకాల పోటీలు మొత్తం 25 ఏళ్ళు కండక్ట్ చేస్తాం షిప్ యార్డ్లో. మొత్తం ఆంధ్రప్రదేశ్ అవుట్ సైడ్ వాళ్ళందరూ కూడా వచ్చి మా దగ్గర నాటకాలు వేసేవారు. అలాగే కల్చరల్ ఫెస్టివల్, దాంట్లో ప్రముఖ నటులు, మన విద్వాంసులు వీళ్ళందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసేవారు. ఇలాగేంటంటే నాకు నాటకాలతో చిన్నప్పటి నుంచి పరిచయం ఉందమ్మా. మరి సినిమా అంకుల్? సినిమా ఏంటంటే ఇప్పుడు ఈ నాటక పోటీలకి మీరు మన చూసిన వాళ్ళందరూ క్యారెక్టర్ నటులు, సినిమాలు చూసిన వాళ్ళందరూ జంజాల్ గారు కానీ, పిఎల్ నారాయణ, నూతన్ ప్రసాద్, మురళీమోహన్, కోట శ్రీనివాసరావు గారు, రాళ్లపల్లి, మా సుత్తివేరు వీళ్ళందరూ మా స్టేజ్ మీద నాటకాలు, వాళ్ళకి అప్పుడు సెలబ్రిటీస్ కాదు, నాటకాలు వేసేవారు. ఆ నాటకాలు వేసిన తర్వాత వాళ్ళందరూ తర్వాత తరంలో జంజాల్ గారు లాంటి డైరెక్టర్ రావడం బట్టి వాళ్ళందరినీ పూజ చేసి వాళ్ళందరూ సినిమాలో యాక్టర్లుగా ఆయన తయారు చేశాడు. మరి మీరు వెళ్ళలేదా అంకుల్? నేనమ్మా జంజాల్ గారికి నాకు 73లో ఆయన నాటకంలో బెస్ట్ ప్రొడక్షన్ అన్నీ వచ్చాయి పేరు. ఒక సెలబ్రిటీ లాగా అయిపోతారు. ఇప్పుడు మా షిప్ యార్డ్ అందరూ వాళ్ళు వెనకాల తిరుగుతూ ఉంటారు. నేను ఆర్గనైజర్ కాబట్టి వాళ్ళతో రెగ్యులర్ ఇంటరాక్ట్ అవ్వడం. ఆ తర్వాత పరిచయం అలా పెరిగిపోయిన. సినిమాలు రాయటానికి రచయితగా వెళ్ళిన తర్వాత కూడా నేను మా ఫ్యామిలీ ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ క్లోజ్. ఆయన సర్కిల్ అందరూ విజయవాడ. ఆయన మెడ్రాస్ నుంచి వస్తే మమ్మల్ని పిలిచేవారు, నేను నా వైఫ్ వెళ్ళేవాడు. అందరం ఫ్యామిలీతో ఒక 3 days స్పెండ్ చేయడం, మళ్ళీ ఆయన మెడ్రాస్ వెళ్ళి ఇక్కడ రావడం. ఇలా ఆయనతో పరిచయం అన్నీ అక్కడ మెడ్రాస్లో రాస్తారు, అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అది కొంత పరిచయం. మొట్టమొదటి సినిమా ముద్దమందారం సినిమా తీసుకున్నాను. అది వైజాగ్లో షూటింగ్. బాబన్న నువ్వే దానికి ఇన్ఛార్జ్ అని. అదేంటండి, నాకు సినిమాలతో పరిచయం లేదు, ఇది డబ్బులు కొనుక్కోవడం నా వల్లగా లేదు అన్నీ నేను చెప్తాను కదా నీకు, నువ్వే చేయాలి అది, బికాజ్ యువర్ క్యాపబుల్ అని ఆయన నా మీద నమ్మకం పెట్టాడు. అలాగా సినిమా ఫస్ట్ సినిమాకి మొత్తం అంతా ఈ భుజస్కందాన్ని ముద్దమందారం విశాఖపట్నంలో అని
ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ 40 రోజులు నా ఉద్యోగం మధ్యలో వెళుతూ అది చేసుకుంటూ వస్తూ వాళ్ళకి హెల్ప్. నేను అలాగేంటంటే ఆ సినిమాతో పరిచయం, కానీ ఎప్పుడు కూడా నటిద్దాం ఉన్నటువంటి ఇది నాకు రాలే. ఎందుకంటే 2 things అమ్మా. నటన అంటే మనం దే విల్ పే us, అవును. ఒకరి దగ్గర వర్క్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ నేను వాళ్ళకి నన్ను బతిమాలే వాళ్ళే తప్ప నేను బతికాని వాళ్ళే కాదు అన్ని సినిమాలకి కూడా. అలాగే సినిమా వాళ్ళతో పరిచయం జరిగింది. అంకుల్ ఇన్ఛార్జ్ అని అంటున్నారు. ఇన్ఛార్జ్ అంటేనే చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మల్టీ టాస్కింగ్ చేయాల్సి వస్తుంది. సో మీరు అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేయగలిగారు అంకుల్? అమ్మ, సినిమా షూటింగ్ అనేది ఒక పిల్లకి పెళ్లి చేసినంత దానికంటే కొంచెం ఎక్కువే అని చెప్పాలి. ఓ పక్క వాళ్ళు వస్తారు, వాళ్ళకి కూరగాయలు, ఫిష్లు, గ్రాసరీస్ ఎవరిలో వాళ్ళు అరేంజ్మెంట్ చేయడం, షూటింగ్ చేసే స్థలం, నాకు ఇలాంటి హౌస్ కావాలి హౌస్ అరేంజ్ చేయడం, తర్వాత నటినట్లు వీళ్ళు పలానా వాళ్ళు కావాలంటే వాళ్ళని పంపించగలగడం, తర్వాత అన్నిటికీ సో మెనీ థింగ్స్ ఆర్ అవన్నీ కోఆర్డినేట్ చేస్తే పెళ్లి కంటే చాలా పెళ్లి 4 రోజుల్లో అయిపోతుంది. జగ్జాల గారు లాంటి వాళ్ళది ఇంకా టాస్క్. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఆయనతోటి ఉండేవాడిని. మొగుడు పెళ్ళని ఒక సినిమాకి రాత్రి 1 గంటకి లేపి, బాబన్న మర్చిపోయాను, రేపు మార్నింగ్ ఫస్ట్ షాట్కి ఒక 52 మంది గుండు చేయించుకుని కావాలి, తిరుపతి బస్సు కావాలి, టూరిస్ట్ వాడు ఒకడు నరేష్ వాడు బాబు అంటే ఇదేంటండి నాకు తెలియదు నువ్వు అంటే అవును. టక్కని తీసి ప్రొడక్షన్ మ్యాన్ లేపి ఒక చిన్న మినీ బస్ పెట్టుకెళ్ళి మా స్లమ్ ఏరియాకి వెళ్ళి ఒక 50 మందిని పుల్లప్ చేసి వాళ్ళందరూ 25 రూపాయలకి బేరవాడి తీసుకొచ్చి గుండు కొట్టించాలి కమండి. గుండు మరి కొట్టాడు, దొరకాలి. వచ్చేసారు అందరూ. తర్వాత మాకు తెలిసిన బార్బర్ ఒక అతను నాతో పనిచేసేవాడు, హెల్పర్. వాడికి చెప్పి వాళ్ళ చుట్టాలు పిలిపించి తెల్లవారుజామున 5 గంటలకు మొదలెట్టి 52 మందికి గుళ్ళు కొట్టించి వాళ్ళకి శుభ్రంగా గంధం రాయించి మార్నింగ్ 6 వెళ్ళారు కదా. అలాంటి పాపం ఆ డైరెక్టర్కి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఊహించాలి. అవును. ఆ ప్రొడ్యూసర్కి కానీ అమ్మ ఇదే దానివల్ల షూటింగ్ ఆగిపోతుంది. అవునవును. అది మనం చేయగలగాలి. అలాంటివి చేయగలిగినప్పుడు అందుకే ఇప్పటికీ కూడా ఏమైనా కావాలంటే మనం కూడా అంతే అంకుల్ అని మీకే కాల్ చేస్తాం. ఇంతకి కిడ్స్ కావాలంకుల్ అంటే అలా అరేంజ్ చేయగలిగారంటే మీకు ఆల్రెడీ అనుభవం ఉంది. దానికి ఏంటంటే మా మదర్ రెస్పాన్సిబుల్, మదర్ టీచరు. ఆవిడ ఒకటే చెప్పారు, లాకెత్తం తాక్కుము అన్నది ఉండకూడదు అనేవారు. నేను దానివల్ల మా ఆవిడ దగ్గర మా పిల్లల దగ్గర తిట్లు తింటాను. ఎవరిని లేదు అని చెప్పను, మా మదర్ చెప్పలేదు, నేను చెప్పను. భగవంతుడు అలా వెళ్ళనిస్తున్నాడు. అంకుల్ మీరు ఇందాక అంటే సినిమా వాళ్ళని మేనేజ్ చేయడము, జంధ్యాల గారితో అసోసియేషన్ ఇవన్నీ చెప్పారు. ఇక్కడ ఇప్పుడు మీరేమో యాక్టర్ అయిపోయారు. చాలా మందికి మోస్ట్ వాంటెడ్ యాక్టర్ ఇప్పుడు. అవును. మీకోసమే పాత్రలు రాస్తున్నారేమో, మెయిన్ రోల్ కూడా చేశారు మీరు కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో. సో మీకు ఇప్పుడు ఈ యాక్టింగ్ అనుభవం ఎలా అనిపిస్తోంది? అసలు అప్పటికి ఇప్పటికీ చేంజెస్ ఎలా అనిపిస్తున్నాయి ఈ సినిమా టేకింగ్లో? ఇవన్నీ మీరు చాలా దగ్గరగా చూసారు కదా. దిస్ ఈజ్ ద మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్ నాకు ఇక్కడ. నేను జంజాల అంత క్లోజ్గా సినిమాలు చేసినప్పటికీ కూడా మొట్టమొదటి సినిమాలోనే మా ప్యారడీ సాంగ్స్ సుబ్బారావు పంతులని తను రాసేవాడు, నేను పాడేవాడిని. అవి జంజాల్ గారికి విని 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 ఆయనకి చాలా వాటి మీద ముద్దమందర అవగానే ఒకసారి ఫోన్ చేసి, బాబన్న షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోతున్నాయి, ఆ పాట ఈ సినిమాలో పెడుతున్నాను అన్నాడు. నా షోలాపూర్ చెప్పులు పెళ్లిలో పోయాయి, అతి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకుపోయేవి, ఆ పాట పెట్టారండి. ఆ పాట పెట్టి జిత్మోహన్ మిత్ర రాజమండ్రి అతను వెయ్యాలి, అతను రాలేదు. బలవంతంగా నన్ను గోపాల్ కెమెరామెన్ ఈయన నిలబెట్టి నా చేత సాంగ్ షూట్ చేశారు. ఆయన ఫస్ట్ ఫిల్మ్లోనే మొత్తం ఆ సాంగ్ అంతా డాన్స్ చేశారా? పెద్ద డాన్స్ ఉంటుంది. అవునా? ముద్దమందారు అయితే చూడాలి అండి. రెండో సినిమాకు మల్లెపందిరి వచ్చేకల్లా మరొక పాట ప్యారడీ సాంగ్ దీంట్లో పెడుతున్నాడు ఆయన. అంటే రమేష్ నాయుడు గారు చూసారు, పీకడానికి ఎందుకురా తొందర, ఎదర పేకంతా చిందర బందర, డ్రాప్ చేయి డ్రాప్ చేయి డ్రాప్ చేయి డ్రాప్ చేయి. ఈ పాటని రమేష్ నాయుడు వేరే ట్యూన్ చేశారు, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అది నేను మా సుబ్బారావు ఉంటే బాలు గారు, అరే హ్యాపీ బాబన్న, బాగుందా, నచ్చిందా, అది జీవితాన్ని చాలు. నేను ఆయన ఈ మీరు పాడడం, నేను దాని కామెంట్ ఏంటంటే అలాగంటే అక్కడ అంతవరకే, మిగిలిన వాడిని స్టే వారు ప్రేమ లేఖలు ఎక్కడన్నా కూర్చోబెట్టి ఆయన ఏదో ఎక్కడో కనపడమనేవారు. నేను దాని మీద ఇంట్రెస్ట్ చూపెట్టలే. ఇక్కడికి వచ్చిన తర్వాత
నాతో ఎఫ్ఎంలో పనిచేసాడు అబ్బాయి అని శాస్త్రి, మా టీవీలోకి వెళ్ళిపోయాడు తర్వాత. అతను ఫోన్ చేసి, అంకుల్ నేను చికాగో వచ్చాను, డల్లాస్లో సినిమా తీసినాను షార్ట్ మూవీ, మీరు వేషం అబ్బాయి నేను అలాంటి చేయనయ్యా, నేను నాటకాలు స్టేజీ అన్నీ వదిలేసాను, నటించట్లేదు ఇప్పుడు. లేదు లేదు మీకోసం రాశానంటే అప్పుడు అలా అమెరికాలో సినిమా తీశాడు, ఇక్కడే డల్లాస్ టోటల్గా స్కూల్లోనే తీసాం అది. ఆ సినిమాలో నాకు మెయిన్ కామెడీ కమ్ ఇమోషనల్ అన్నీ ఉన్నట్టు ఒక వేషం చేయించాడు. ఐ లైక్ ఇట్. ఎందుకో అది కొంతమందికి నచ్చలేదు, కొన్ని వెరైటీస్ అంటే ఆ కామెడీ ట్రాక్ కొన్ని చోట్ల నచ్చలేదు, కొన్ని చోట్ల బాగా హిట్ అయింది. అది ఆ ప్రైమ్ వీడియోలో ఉంటుంది. అది చూసిన తర్వాత ఆ కెమెరామెన్ కళ్యాణ్ అన్న అతను ఇంకో అతను పట్టుకొచ్చాడు, అంకుల్ ఇలాగా రాఘవయ్య రెసిపీ అని ఒక సినిమా మేము చూసాం అది. అందులో మెయిన్ రోల్ మీకు చేయాలని అడుగుతున్నాడు అంటే నేను నో అను కదా అన్నాను. ఆ సినిమా చేశాను. అది అయిపోయిన తర్వాత గీత అది ఆషిక్ అని ఆ కుర్రాడు అందులో కూర్చాడు. నన్ను చూసి తాతగారు అనిపిస్తుంది, తాతగారు 7 minutes సినిమాలు కాంపిటీషన్ ఉంది ఇండిక్ ఫిలిమ్స్ అని, ఓ సినిమా నేను ప్లాన్ చేసి మీరు వెయ్యాలన్నాడు. తప్పకుండాను అది 7 minutes చేసాం. అల్ట్రా షార్ట్ ఫిల్మ్ దాంట్లో కూడా అక్కడ స్టేజ్ మీద కూడా వాళ్ళు మెచ్చుకున్నారు, చాలా చాలా బాగుంది. అండ్ అసలు మీ అందులో న్యాచురల్గా అంటే ఒక తాతగారు దగ్గర అడ్వైస్ తీసుకుంటే ఎలా ఉంటుంది అనేటట్టుగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది చాలా బాగుంది. నాకు వాళ్ళందరికీ నేను ఏంటంటే రుణపడి నేను ఎప్పుడు ఇది ఎక్స్పెక్ట్ చేయాల, ఇక్కడికి వచ్చాక అందులో పెట్టాడు. ఈ మధ్య ఇంకోటి కూడా వచ్చింది కదా అంకుల్, హారిజాన్స్ అని, షిఫ్టింగ్ హారిజాన్స్. అవినాష్ అని తను అందరూ చేసేవాడు. వాళ్ళందరూ అందరూ అంకుల్ కొంతమంది తాతగారు బాబాయ్ అని పిలుస్తారు. అతను లేదు అంకుల్ నేను మంచి సినిమా చేస్తాను, అది మొన్న. అవును, అందులో కూడా మీరు ఒక థెరపిస్ట్ రోల్ కదా. అసలు దాంట్లో థెరపిస్ట్ నిజంగా ఇంత ఆప్యాయతతో ఆత్మీయంగా మాట్లాడితే మన సొంత మనిషి మనకు ఒక సొల్యూషన్ ఇస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు అది చూసి. చాలా బాగుంది. మీరు చెయ్యాలని అనుకున్న అంకుల్ మీరే చెయ్యాలి, అదే ఇంకేమో చెప్తే బాగుంటుంది డైలాగ్స్ అని కూడా అన్నాడు. సో అది కూడా బాగానే ఉంది. ఇంకో సినిమా కూడా చేశాను, దాని పేరు పెట్టలేదు వాళ్ళు, అది రావాలి. అది ఇప్పటికి 4 సినిమాలు అమ్మా. సో మన బిజియెస్ట్ ఆర్టిస్ట్ అంకుల్ని మనం ఇంకా ఇంకా చాలా మూవీస్లో షార్ట్ ఫిల్మ్స్లో చూడాలని మేమైతే కోరుకుంటున్నాం ఇద్దరం. భగవంతుడు ఇందులో శక్తి ఇచ్చినంత కాలం చేస్తాను, తప్పకుండా అది నచ్చినటువంటి క్యారెక్టర్ ఉంటే మరి తప్పకుండా చేయడమే.